మై డియర్ క్లాస్ 9 స్టూడెంట్స్. ఇంకొద్ది రోజుల్లో క్లాస్ 10 కి వెళ్ళబోతున్నారు. అండ్ అలాగే ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ముందర ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది. ప్రిపరేషన్ ఎంత వరకు వచ్చింది? అండ్ అఫ్ కోర్స్ మీరు చాలా రోజుల నుంచి మనకి ప్రతి లైవ్ లో ఈవెన్ 10th క్లాస్ లైవ్ లో మీరందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, మ్యామ్ ఫిజికల్ సైన్స్ కి మాకు ఏపీ బోర్డ్ కానీ టీఎస్ బోర్డ్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇస్తారు, లేకపోతే ఒక మ్యారథాన్ ఎప్పుడు తీసుకుంటారు, ఆర్ ఎల్స్ ఇంపార్టెంట్ ల్యాబ్ యాక్టివిటీస్ చెప్పండి, ఇలా కంటిన్యూస్ గా అడుగుతున్నారు కదా. బట్ నేను రెగ్యులర్ గా మీకు ఒక సెషన్ డెడికేటెడ్ సెషన్ చేస్తాను అని చెప్తున్నాను. బట్ డ్యూ టు మల్టిపుల్ ఎగ్జామ్స్, ఇటు ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అండ్ అలాగే మనకి 2 ఛానల్స్ ఉన్నాయి, అండ్ అలాగే మనకి ఇంకా పెయిడ్ బ్యాచ్ కూడా ఉండేసరికి వీటన్నిట్లలో మనకి ఒక సపరేట్ సెషన్ 10th క్లాస్ కి కాకుండా ఒక 9th క్లాస్ కి సపరేట్ సెషన్ తీసుకునే టైం లేకపోయిందానా. బట్ స్టిల్ 9th క్లాస్ స్టూడెంట్స్ కి నా వంతు హెల్ప్ నేను చెయ్యాలి, నాకు వీలైనంత నేను ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక రికార్డెడ్ సెషన్ ఇస్తున్నాను, ఇది రికార్డ్ చేస్తున్నాను టు గివ్ యూ అన్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ విచ్ కంటైన్స్ ఎవ్రీథింగ్. ఒక క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అడుగుతానా. ఇప్పుడు రేపు ఇంకొక 1 or 2 days లో ఎగ్జామ్ ఉంది కదా. రేపే నాకు తెలిసి వీడియో రిలీజ్ అయ్యే టైంకి రేపు మీకు ఎగ్జామ్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఈ రోజు సాయంత్రం టెక్స్ట్ బుక్ అయితే ఓపెన్ చేయరు కదా, మళ్ళీ షార్ట్ నోట్స్ లో కూర్చొని చదువుతున్నారు కదా. ఇప్పుడు ఈ టైంలో మీరు ఏం చేయాలి, మీరు ఇప్పుడు చేయాల్సింది, ఒక స్మార్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఏమేమి ఉన్నాయి, ఆ పేపర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి, వీటన్నిటిని అనలైజ్ చేసి వాటిని మాత్రమే సెలెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతాడు. సో ఇదంతా మీకు మీరు చేసుకోవడానికి టైం ఉందా ఇప్పుడు, అండ్ మీకు అంత రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయా? కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో కాబట్టి మీకు టైం తగ్గించడానికి, మీకు టైం సేవ్ చేయడానికి అండ్ బర్డెన్ తగ్గించడానికి మీకోసం నేనే కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ వర్క్ అంతా చేసి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, సెక్షన్ వైజ్ గా ఏమి వచ్చినాయి, అండ్ అలాగే చాప్టర్ వైజ్ గా ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ అలాగే లాంగ్ ఆన్సర్ మాత్రమే కాకుండా, అఫ్ కోర్స్ పార్ట్ బి తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఉంది, అది అన్ని చాప్టర్స్ చదవాలి, దానికోసం నేను సపరేట్ గా కొత్తగా ఏం చెప్పట్లేదు. బట్ ల్యాబ్ యాక్టివిటీస్, ఫిజికల్ సైన్స్ అంటేనే ల్యాబ్ యాక్టివిటీస్. సో ఏమేమి ల్యాబ్ యాక్టివిటీస్ చదవాలి, ఇదంతా ఒక పెద్ద లిస్ట్. మీకు ఆల్రెడీ రేపు పొద్దున ఎగ్జామ్ అంటే ఈ రోజు ఉందనుకోండి, ఎలా ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. సో అందుకోసమే నేను ఈ రోజు ఒక పీడిఎఫ్ మీకు ఇవ్వబోతున్నాను. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ఇట్. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ పీడిఎఫ్ లో ఏమేమి ఇచ్చాను అంటే, మనకి క్లాస్ సెక్షన్ వైజ్ కాదు, 2 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు, లాంగ్ ఆన్సర్ సెక్షన్ కావచ్చు. ఏపీ వాళ్ళకైతే మనకి 8 మార్క్స్ ఉంటుంది, అండ్ అలాగే టీఎస్ వాళ్ళకి 6 మార్క్స్ ఉంటుంది. కాబట్టి అందరికి కావాల్సిన లాంగ్ ఆన్సర్స్ టాప్ 20 సబ్జెక్ట్, ప్రతి సెక్షన్ వైజ్ గా టాప్ 20 క్వశ్చన్స్ నేను తీసుకొని వచ్చిన. అండ్ వాటితో పాటు మళ్ళీ మనకు ఒక 20 ల్యాబ్ యాక్టివిటీస్, ఏమేమి వేటిని మనం చదువుకోవాలి, చూసుకోవాలి అనేది ఇవన్నీ లిస్ట్ ఒకటి నేను తీసుకొచ్చిన. అది మీకు ఇప్పుడు చూపిస్తాను, అండ్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ది డిస్క్రిప్షన్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏది 2 మార్క్స్ క్వశ్చన్ నానా, ఇక్కడ రైట్ ద యూజెస్ ఆఫ్ ఐసోటోప్స్ అండ్ వాట్ ఇస్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద ఫైండింగ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్. అండ్ మెయిన్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేది ఎట్లా ఉంటాయనంటే, మనకి చిన్న చిన్న డెఫినేషన్స్ అడుగుతాడు, లేకపోతే యాక్టివిటీస్ కి సంబంధించిన అందులో ఎయిమో, ప్రికాషన్స్, లేకపోతే ఇట్లాంటి మెటీరియల్ రిక్వైర్డ్ అడుగుతారు, లేకపోతే ఏమైనా టైప్స్ కానీ, యూజెస్ కానీ, అప్లికేషన్స్ కానీ ఉంటే అవి 2 మార్క్స్ క్వశ్చన్స్ కి అడుగుతాడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తే, 20 క్వశ్చన్స్ తీసుకొని వచ్చిన. అండ్ ఇట్లాంటి గ్రాఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, డిస్టెన్స్ అండ్ టైం. సో ఓవరాల్ గా ఈ 20 క్వశ్చన్స్ ని ఫస్ట్ చదివేసి దాని తర్వాత మళ్ళీ మీరు వేరే క్వశ్చన్స్ కి వెళ్ళండి. ఓకేనా, రైట్. అండ్ అలాగే ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. నేను ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ని కొంచెం పెద్దగా చూపించాలనుకున్నా, కానీ స్పేస్ సరిపోలేదు. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తో పాటు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, రైట్, ఇవన్నీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఒక 20 క్వశ్చన్స్ నేను తీసుకుని వచ్చిన. జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ మనకి ఇది సరిపోదు, మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా ఫార్మాట్ రాదు, కాబట్టి ఇలాగే ఉంచేస్తున్నాను. అండ్ వాటితో పాటుగా ల్యాబ్ యాక్టివిటీస్. సో ల్యాబ్ యాక్టివిటీస్ జనరల్ గా అందరూ చేసేది ఏంటంటే, ల్యాబ్ యాక్టివిటీ అనగానే మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు రాసుకుంటూ పోతారు. అట్లా రాయద్దు. ల్యాబ్ యాక్టివిటీస్ రాసేటప్పుడు మీకు కొన్ని హెడ్డింగ్స్ పెట్టాలి. ఏంటా హెడ్డింగ్స్? ఎయిమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ హెడ్డింగ్ ఎయిమ్, దాని తర్వాత ఈ యాక్టివిటీ చేయడానికి రిక్వైర్డ్ మెటీరియల్ ఏం కావాలి, దెన్ రిక్వైర్డ్ మెటీరియల్ తో పాటు ప్రొసీజర్, వాటన్నిటిని తీసుకొని నువ్వేం చేస్తున్నావు, ఆఫ్టర్ దట్ ప్రొసీజర్ తర్వాత నువ్వు ఈ ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నావా ఈ యాక్టివిటీ చేయడానికి, దెన్ ఏమేమి అబ్జర్వ్ చేసావు, అబ్జర్వేషన్స్ ఏంటి, దెన్ లాస్ట్ కి కన్క్లూజన్ ఏంటి, ఇవన్నిటిని నువ్వు హెడ్డింగ్ వైజ్ గా డయాగ్రామ్ గానీ, ఏదన్నా గ్రాఫ్ గానీ ఏమైనా ఉంటే అవన్నీ మళ్ళీ ప్రొసీజర్ లోకే వెళ్తాయి.
సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏవైనా 4 మెటీరియల్ రిక్వైర్డ్ అని అంటే అన్ని ఉన్నాయి, అన్ని గుర్తుర్చి రాయాలని ఏం లేదు. మినిమం 4కి తగ్గకుండా చూసుకోండి. అండ్ అలాగే నువ్వు ప్రొసీజర్ రాసేటప్పుడు పేరాలు రాయొద్దు. ఇది ఎట్లా స్టెప్ వైస్‌గా గానీ, పాయింట్ వైస్‌గా కానీ రాయాలి. ఆ పాయింట్స్ కూడా మరి 5, 6 పాయింట్స్ మించి వెళ్ళకుండా చూసుకోండి. 10థ్ క్లాస్ కానంటే లెంథీగా ఉంటాయి కానీ 9థ్ క్లాస్‌లో అంత అవసరం లేదు. అండ్ అలాగే ఏదైనా అబ్జర్వేషన్స్ గానీ, ప్రికాషన్స్ గానీ ఉంటే 2కి మించి రాయొద్దు. పేరాలు రాసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. 1 లేదంటే 2 అది కూడా ఉంటే ఓకే. లేకపోతే హెడ్డింగ్ కూడా పెట్టొద్దు. హెడ్డింగ్ పెట్టి రాయకపోతే మళ్ళీ మార్కులు పోతాయి. అండ్ లాస్ట్‌కి కన్క్లూజన్ తప్పనిసరి. ఒకవేళ డయాగ్రామ్ ఏమైనా ఉంటే డయాగ్రామ్‌కి సంబంధించిన లేబెలింగ్ కూడా మీరు ప్రొసీజర్‌లోనే ఇవ్వాలి. ఓకే. సో ఇలాంటి యాక్టివిటీస్ 10 యాక్టివిటీస్‌ని నేను ఇక్కడ ఇచ్చాను. మీరు చూడొచ్చు. సో స్పీడ్ ఆఫ్ ది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్‌కి సంబంధించిన యాక్టివిటీ, యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఇలాంటివి ఎన్ని ఇక్కడ ఒక 13 వరకే ఉన్నాయి. అండ్ యెస్, ఇవన్నీ కూడా ఇవి ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో 13 ల్యాబ్ యాక్టివిటీస్ ఇచ్చిన అండ్ అలాగే వీటితో పాటు ఒక ఇవి అదర్ ఇందాక ఇచ్చిన వాటితో కాకుండా ఇవి కొంచెం ఎక్స్ట్రా క్వెషన్స్. అంటే ఇప్పుడు మనకి మోడల్ పేపర్స్ లో కానీ లేకపోతే మనకి ఈ ప్రీ ఫైనల్స్ లో అప్పుడు వచ్చిన క్వెషన్స్ ఇవి. సో వీటన్నిటిని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని టైం చూసుకొని చదువుకుంటే ఇవి కూడా మళ్ళీ ఫస్ట్ వీటన్నిటిని ఫినిష్ చేయండి. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ ఏదైనా మిస్ అవుతుంది, ఎక్కడో కొడుతుంది అని అనుకుంటున్నారు కదా, వాటిని చదవండి. ఓకే. సో దీని లింక్ అనేది PDF లింక్ is in description. ఈ PDF లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ క్లాస్ 10th. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి మీకు అని అంటే, ఆల్ క్లాస్ 9th స్టూడెంట్స్ కి ఒక సూపర్ డూపర్ న్యూస్ ఏంటి అని అంటే, మీ అందరి కోసం ఎవరైతే 2026 అండ్ 27 లో 10th క్లాస్ జరుగుతున్నారో వాళ్ళందరి కోసం మన వేదాంతు తరపు నుంచి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది నాన్న. విజయం బ్యాచ్. ఇది ఎవరి కోసం? ఇప్పుడు ఎవరైతే క్లాస్ 9 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని క్లాస్ 10th కి వెళ్తున్నారో వాళ్ళందరి కోసం మనకి సమ్మర్ నేను ఎప్పుడు స్టార్ట్ అవుతున్న డేట్ అనౌన్స్ చేస్తాను. ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఉండబోతుంది. ఏపీకి సపరేట్ గా అండ్ అలాగే టీఎస్ కి సపరేట్ గా, ఆల్ ఫర్ క్లాస్ 10th స్టూడెంట్స్. ఫర్ 9th క్లాస్ 9th to 10th మూవింగ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ స్టూడెంట్స్ అందరి కోసం. ఇందులో ఏమేమి ఉంటాయి? ఆల్ సబ్జెక్ట్స్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ సెషన్ తర్వాత నోట్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సెషన్ నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి, సబ్జెక్టివ్ టెస్ట్లు ఉంటాయి. ఫైన్. మీరు మీ పర్ఫార్మెన్స్ ని కూడా అనలైజ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఎలా అనలైజ్ చేస్తారు? మనందరికీ కూడా వేద్ AI గురించి తెలుసు, మన వేదాంతుది. సో దాని నుంచి మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది మేము వన్స్ మీరు బ్యాచ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ని ఇన్ డీటెయిల్ గా చెప్తాం. అండ్ అలాగే సెషన్ లాస్ట్ కి అయిపోయిన తర్వాత, ఈ బ్యాచ్ లాస్ట్ కి అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ వరకు మేము మీతో తోడు ఉంటాం కదా, అప్పుడు ఒక క్రాష్ కోర్స్ కూడా ఉంటుంది. అప్పుడు మీకు ఒక క్రాష్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే ఈ ఇయర్ జాయిన్ అయిన గరుడాలో జాయిన్ అయిన మీ సీనియర్స్ ఎవరైనా ప్రజెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఫీడ్బ్యాక్ చేసుకోవచ్చు. ఏమేమి ప్రొవైడ్ చేస్తాం, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ గైస్, get ready for this. See you soon in this batch. విజయం బ్యాచ్. ఒకవేళ విజయం బ్యాచ్ లో ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది. డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ ది ఆల్ ఫీచర్స్ ఆఫ్ దిస్ బ్యాచ్. ఓకే. ఆల్ ది బెస్ట్ గైస్.